రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు శివార్లోని ఓ ఫామ్ హౌస్ లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. జిఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో రేవ్ పార్టీని నిర్వహించారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు పార్టీ జరిగింది. ఆ పార్టీలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది. సుమారు 100 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన వాసు అనే వ్యక్తి రేవ్ పార్టీని హోస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఆ ఫామ్ హౌస్ గోపాల్ రెడ్డిదిగా పోలీసులు గుర్తించారు. ఈ రేవ్ పార్టీలో ఓ బెంచ్ కారు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దానికి కారణం ఆ కారులో ఏపీ ఎమ్మెల్యే పాస్పోర్ట్ దొరకడమే. అయితే ఆ కారు కాకాని గోవర్ధన్ రెడ్డిదని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఆ కారు తనది కాదని, తన పేరును ఎవరో వాడుకుంటున్నారని చెప్పారు. మరోవైపు నటి హేమ కూడా ఆ పార్టీలో పాల్గొన్నట్లు కన్నడ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆమె వాటిని ఖండించారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నట్లు వివరణ ఇచ్చారు. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ.